హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే ఒక విషయం అయితే చెప్పాలి. అదేంటంటే ఒక వీడియో అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంది. కన్నడ సాంగ్ మీద అయితే చేశాను. మీకు నచ్చుతుంది ఫ్రెండ్స్. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్. ఈరోజు ఏంటంటే చాలా బాగుంది వీడియో. కన్నడ మీద చేశాను. ఒకసారి అయితే ట్రై చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా నన్ను అడగండి. మ్యాక్సిమం అయితే రిప్లై ఇచ్చాను. అలాగే మీకు ఏమన్నా నెక్స్ట్ వీడియో ఎలా కావాలనుకున్నారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు ముందుగా అయితే మీరు డెమో అయితే చూడండి. డెమో చూసిన తర్వాత వీడియో ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే ముందుగా అయితే మీరు డెమో అయితే చూడండి ఫ్రెండ్స్. హీరో ತರ ನಾನ್ ಹೀರೋ. ఫ్రెండ్స్, డెమో అయితే చూశారు కదా ఫ్రెండ్స్. కాపీ రైటింగ్ విషయంలో అయితే నేను న్యూడ్లో అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ వీడియో కావాలనుకుంటే మీకు యూట్యూబ్ డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ ఛానల్ ఇచ్చాను. అక్కడైతే మీరు వెళ్ళి ఫుల్ స్క్రీన్ అయితే చూడండి. అలాగే ఫ్రెండ్స్, డెమో చూశారు, చాలా అంటే చాలా బాగుంది. ఎలా ఉందో ఒకసారి అయితే కామెంట్ చేయండి. అలాగే ఫ్రెండ్స్, మీకు నెక్స్ట్ వీడియో ఎలా కావాలనుకుంటారో ఒకసారి అయితే కామెంట్ చేయండి. నేనైతే చేసి పెడతాను ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు మీరు అలర్ట్ మోషన్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అలర్ట్ మోడ్ ఓపెన్ చేశాక ఇక్కడ మీకు బీట్ మార్క్ ఇంకొకటి షేక్ ఎఫెక్ట్ ఇచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ముందుగా వేస్తానంటే బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, మీకు వీడియో వచ్చేసి మీకు ఫ్రెండ్స్. అలాగే మీకు ఫాంట్ అయితే యాడ్ చేయాలి. ఇక్కడ నేను ఫాంట్ అయితే యాడ్ చేయలేదు. మీరు ముందుగా వేస్తానంటే దీన్ని క్లిక్ చేసి కింద ఉన్న టెక్స్ట్ ఆప్షన్కి వెళ్ళి పోయిన క్లిక్ చేసి నేను ఎక్కడైతే మీకు టెస్ట్ అనేది ఇచ్చింటాను ఫ్రెండ్స్. ఓకేనా, డౌన్ టెస్ట్ కూడా మీకు టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫ్రెండ్స్ అప్పుడు జరుగుతుంది. ఓకేనా, నేను టెస్ట్ చేసి ఇప్పుడు ఏం చేస్తానంటే మీరు డౌన్ వేసుకుని మీకు టెస్ట్ చేసి ఇదైతే ఇస్తాను ఫ్రెండ్స్. మీకు ఒకసారి నచ్చుతుంది, లేకపోతే మీరు వేరే ఫాంట్ కావాలంటే వేసుకోండి. నాకు ఈ ఫాంట్ అయితే నచ్చింది. అలాగే ఫ్రెండ్స్, ఈ అన్ని ఫాంట్ అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. నేను అన్నిటికైతే ఫాంట్ అయితే యాడ్ చేసాను. ఇలా అన్నిటికీ ఫాంట్ యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు వీటికి ఎఫెక్ట్ అయితే చూపెట్టాలి. ఎఫెక్ట్ ఎలా చూపెట్టాలనుకుంటున్నారో ఇప్పుడే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫాంట్కి ఎఫెక్ట్ ఉంది కదా, ఆ ఫాంట్ని క్లిక్ చేసి దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసినాక ఇప్పుడు మీరు టెస్ట్కి ఫాంట్ చూపెట్టారు, ఆ ఫాంట్ అయితే మీరు ఎఫెక్ట్ అయితే చూపెట్టాలి ఫ్రెండ్స్. కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్కి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇలా అన్నిటికైతే చూపెట్టండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అన్నిటికైతే నేను ఎఫెక్ట్ అయితే చూపెట్టినాను. మీరు చూపెట్టిన తర్వాత ఏం చేస్తున్నారు, కింద ఉన్న ప్లస్ సైన్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి మీరు ఫోటో అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఎవరి మీద మీరు వీడియో ఎడిట్ చేయాలనుకున్నారో వాళ్ళకి ఫోటో మీద వేసి అయితే మీరు ఎడిట్ ఇచ్చి చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ముందుగా అయితే నేను ఒక ఫోటో అయితే యాడ్ చేసినాను. ఫోటో యాడ్ చేసిన తర్వాత ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, 80 సెకండ్ ఉంది కదా, అక్కడ ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసాను ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత అదే బీట్ మార్క్ వచ్చేసి కింద ఉన్న ప్లస్ సెకండ్కి వెళ్ళి మీడియాకి వెళ్ళి ఫోటో అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. నేను ముందుగా అయితే ఫోటో అయితే తీసుకున్నాను. ఈ ఫోటో క్లిక్ చేసి పోయిన 3 డాట్కి వెళ్ళి ఫుల్ కంపేర్ అయితే తీసుకొని ఎక్స్ట్రా పాయింట్ ఏమైనా ఉంటే కట్ చేసుకుని ఫ్రెండ్స్. తర్వాత ఏం చేస్తానంటే ప్లస్ సెకండ్ క్లిక్ చేసి మీడియాకి వెళ్ళి ఫోటో అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా బీట్ మార్క్ వరకు జరుపుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నేను ఎండ్ వరకు అయితే ఫోటో అయితే కూపెడుతున్నాను. మీరు ఫోటో కూపెట్టిన తర్వాత ఫ్రెండ్స్ నేను ఫోటో అయితే వీటికైతే ఎఫెక్ట్ అయితే కూపెట్టాను ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ముందుగా ఏంటంటే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఎఫెక్ట్ ఉంది కదా, దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్ క్లిక్ 3 డాట్ క్లిక్ కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి.
బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మీ ఫోటో యాడ్ చేశారు కదా, అప్పటికైతే మీరు ఫాంట్ సరే ఎఫెక్ట్ అయితే చూపెట్టాలి. ఇప్పుడు క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి పేస్ట్ చేసిన ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. షేక్ అయితే ఓపెన్ చేసిన తర్వాత ఇప్పుడు మరో ఎఫెక్ట్ అయితే చూపెట్టాలి. దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత దీనికి అదే ఫాంట్ అయితే ఎఫెక్ట్ అయితే చూపెట్టిన ఫ్రెండ్స్. దాన్ని క్లిక్ చేసి కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత మీరు ఏం చేస్తారంటే బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత ఇది ఉంది కదా, దీని అయితే క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసిన తర్వాత బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత దీనికైతే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. కింద ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి పేస్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే దీన్ని దీని కింద ఉంది కదా, దాని అయితే మీరు పైనకి అయితే జరుపుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలా అయితే వస్తుంది. నేను ముందుగానే ఇచ్చిన మీరు అవుట్లకి మీరు ఫోటో యాడ్ చేయాలి అనుకున్నారో దాన్ని క్లిక్ చేసి పక్కన కలర్ ఫిల్ ఆప్షన్కి వెళ్ళి ఈ నేమ్ క్లిక్ చేసి ఇప్పుడు ఆ ఫోటో యాడ్ చేయాలనుకున్నా అదొక ఫోటో అయితే యాడ్ చేసి నేను ముందుకైతే అదే ఫోటోని యాడ్ చేసి పోయిన ప్లస్ సెకండ్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇలా అయితే వస్తుంది. ఓకేనా. మీరు తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ అయితే ఓపెన్ చేయండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసిన తర్వాత దీన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు దీనికైతే యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఎఫెక్ట్. దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి పేస్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత బ్యాక్ వచ్చేసి షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. లాస్ట్ ఎఫెక్ట్ అయితే ఉంటుంది దాన్ని అయితే యూజ్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత దాన్ని క్లిక్ చేసి కింద ఉన్న ఎఫెక్ట్ ఆప్షన్కి ఎఫెక్ట్ ఆప్షన్కి వెళ్ళి 3 డాట్ మీదకి వెళ్ళి కాపీ ఎఫెక్ట్ చేసి బ్యాక్ వచ్చేసి బీట్ మార్క్ అయితే ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. బీట్ మార్క్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్కి వచ్చేసి ఈ ఫోటోకి అయితే యాడ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఫ్రెండ్స్ నచ్చితే మొత్తం ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి. అలాగే సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. ఇప్పుడు వీడియో అయితే మీకు నచ్చినట్టు ఫ్రెండ్స్ పైన బాణం క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చాను ఫ్రెండ్స్. బై ఫ్రెండ్స్.